హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుందండి. ఈ రోజు వచ్చేసి థర్స్డే. ఏందండి ఫస్ట్ ఇది ఇప్పుడు ఒక మాట లేస్తున్నా. టైం ఎట్లా గడిచినా కొద్దీ అన్ని మాటలు నేను మాట్లాడుతూ ఉంటా. ఈ డబ్బా నిండుదో నాకు కూడా తెలియదు. లాస్ట్ డబ్బా ఓపెన్ చేసి నాకు తెలియదండి. అప్పటిదాకా మూత పెట్టేస్తా అండి. ఇంకా నేను టీ తాగలే అండి. కిచెన్ రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వచ్చామండి. టీ ఇప్పుడే మసులుతుంది. ఇంకా నయం మొత్తం తిరిగి మొత్తం డౌన్లోకి వెళ్ళిపోలే. గుడ్ మార్నింగ్ విజువల్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మీ మమ్మీ ఎదురా? మా మమ్మీ వండుకుంది. నీకు ఇంకా కూలర్ కావాలా? కూలర్ కావాలా? పోకు, కిందికి పోకు. వీడితో ఇదే బాధ అండి. చూసినావా ఏమైందిరా? నిన్ను చూసి బయట పిల్లలు కూడా సిగ్గుపడుతుర్రా. నేను బయటకు పోతే కిందికి దాచుకుంటారు వాళ్ళంతా. అవును, నేనే చెప్పిన దాచుకోమని. సరే, ఓకే, బాయ్. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వచ్చినామండి. ఇంకా నయం టీ మొత్తం డౌన్లోకి వెళ్ళిపోతుండే. చూడండి, ఆడు ఫోన్ వీడియో కాదండి, నేను కెమెరా పట్టుకొని పోతే ఆడు ముందు కిందికి వెళ్ళిపోతాడు. ఆడికి అదే అలవాటు అయిపోయింది. వాడిని చూసి వాళ్ళ అమ్మ నేర్చుకుంది. ఏమైనా కింద దాచుకుంటారండి. అందుకే నేను ఎక్కువ చూపియా, అడిగి గడికి దెబ్బలు తాకుతాయని. ఇప్పుడు వచ్చేసి నేను టీ తాగుతా అండి, గ్లాస్లో పోసుకుంటా. ఇప్పుడు వచ్చేసి టీ చాలా గరం ఉందండి, దీన్ని పక్కా పెట్టేస్తా. ఈరోజు ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ వీడియో మాత్రం కంప్లీట్ చేసిస్తా అండి. చూడండి, మా మిజ్జులు కానీ చూస్తే నాకు బయట పిల్లలు గుర్తుకొస్తారు. వాళ్ళని చూస్తే వీడియో గుర్తుకొస్తుండు. వీడియో తీస్తా అంటే ఆడు కింద దాచుకుంటాడు, వాళ్ళేమో ముఖాలు దాచుకుంటారు. ఇంకా అట్లుంది పిల్లలు. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను మాట్లాడుతుంటే నా డబ్బుల ముచ్చట్లు ఇప్పుడే నిండిపోతాయండి. టైం ఎట్లా గడుస్తూ ఉంటే అట్లా నేను మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడైతే అప్పటిదాకా బాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి వంకాయ టమాటా మెంతికూర అండి, కట్ చేసి కూడా మాట్లాడమని మళ్ళీ మేము ముందుకు వచ్చిన. తెల్ల వంకాయ కంటే ఇట్లా ముండ్ల వంకాయ ఉంటుంది చూడండి, చాలా బాగా అవుతుంది టేస్ట్. చాలామంది ఇట్లా తొడిమలు తీసి కట్ చేస్తారు. మన ఓపికని బట్టి ఉంటుందండి. ఎట్లా అంటే ఇక్కడ నుంచి కాడ దాకా కట్ చేయాలా. అసలు అయితే ఇందులోనే ఉంటుంది, ఇందులోనే మంచిగా ఉంటుందండి. మనం వాటర్లో వేసి ఉడకబెడతాం కదా, ఇందులోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఇది నేను అనుకుంటున్నా, అది నిజమెంతనో అవదంతో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎక్కువ శాతం నేను కట్ చేస్తే ఇట్లా కట్ చేస్తా. మా టామ్ వాళ్ళ డాడీ కట్ చేస్తే ఈ తొడమలు తీసేస్తారు. అందుకే నాకు కాడతో కట్ చేయడం ఇష్టం అండి. ఇప్పుడు వచ్చేసి టమాటా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఒకటి కట్ చేస్తా అండి.
దీని తర్వాత మొత్తం కటింగ్ మొత్తం వెజిటబుల్స్ అన్ని కట్ చేసినాం కూడా నేను కర్రీ వండుతా కదండి, అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర, టమాటా అండి. ఇక్కడ వచ్చేసి వంకాయలండి. ఇక్కడ వచ్చేసి మామిడికాయ పప్పు అండి, ఇంకా ఉడకలే. అప్పటిదాకా మనం ఈ కర్రీ వండేద్దాం. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఇప్పుడు వచ్చేసి మెంతం కూర, ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి వంకాయ, కొద్దిగా సేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. ఇప్పుడు వచ్చేసి టమాటా వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దాం.
ఇప్పుడు వచ్చేసి వాటర్ వేస్తా అండి. ఇందులో వచ్చేసి నేను కారం వేస్తలేను, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా వేసిన కాబట్టి నేను ఇప్పుడు కారం వేస్తలేను. కొద్దిగా పోసిపోయినంత వాటర్ పోస్తా అండి, ఎందుకంటే పప్పు చేస్తున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ పోస్తా అండి. చూస్తేనే నోట్లో వాటర్ వస్తున్నాయండి. మెంతం కూర ఎల్లో వేసినా కూడా చాలా బాగా అవుతుందండి. మనం ఓపికతో అండే విధానం బట్టి ఉంటుంది. కొద్దిగా కలర్ తక్కువ ఉందండి, కారం వేస్తాం. కలర్ కాదు, మా ఇంట్లో ఎక్కువ కారం తింటారండి, అందువల్ల కొద్దిగా కారం వేస్తా. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేస్తా అండి. కరివేపాకు నేను ఎందుకు లాస్ట్ చేసిన అంటే కలర్ఫుల్గా కనబడాలని వేసినా, కానీ ఇట్లా వేయొద్దండి. నేను వాటర్ వేసిన కదా గ్రేవీ, అప్పుడే వేయాలి, ఎందుకంటే వాటర్లో కరివేపాకు ఎంత ఉడుకుతుందో దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఫైనల్గా కర్రీ కంప్లీట్ కావాలంటే ఒక 3 minutes పడుతుందండి. అప్పటిదాకా మూత పెట్టేస్తా. టోటల్గా టమాటా మెంతం కూర వంకాయ కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. ఎంతమంది చూస్తారో అందరికీ వంకాయ కూర రెడీ అండి. అప్పటిదాకా మూత పెట్టేస్తా. కొద్దిగా ధనియాల పొడి వేద్దామండి. ఇప్పుడు ఫైనల్గా వంకాయ కూర కంప్లీట్ అండి. ఇప్పుడు వచ్చేసి పప్పు ఉడికిందండి. ఎక్కువ దీన్ని రుద్దద్దు, ఎందుకంటే ఇది పప్పు చారు కాదు, ఏమంటారు, మామిడికాయ పప్పు అండి. ఇందులో వచ్చేసి కారం ఉప్పు వేద్దామండి.
ఇప్పుడు వచ్చేసి కారం వేద్దామండి. ఇందులో వచ్చేసి మనం పోపు పెడతాం కదండి, ఆనియన్స్ అన్నీ ఏమంటారు చూడు, మసాలా పప్పులాగా చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను కాదు పోపు పెడుతున్నా అండి. ఇందులో వచ్చేసి ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ కానీ వేసుకోవచ్చు. ఫైనల్గా గరం గరం మామిడికాయ పప్పు రెడీ అండి. ఇప్పుడు వచ్చేసి టోటల్గా వంట కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు వచ్చేసి పప్పు, వంకాయ, మెంతకూర కర్రీ అండి. ఇంకా భోజనం చేయాలి, అందరిది భోజనాలు అయిపోయినాయి. నేను మాట్లాడుతుంటే తినలేనండి. తిన్నాక నేను ఈవినింగ్ బయటకు వెళ్తే అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంట్లో ఉన్నవాడిని వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఇంకా ఇంతకంటే నేను మాట్లాడలేను, తిన్నాక మాట్లాడతా అండి. వచ్చేసి మనం స్కందగిరి టెంపుల్కి వచ్చినామండి. టెంపుల్ కంటే టెంపుల్ లోపలికి వెళ్తలేను, నేను వాకింగ్ లాగా బయటకు వచ్చిన. ఇక్కడ ఎవరు లేరని ఇదాకా వచ్చినా అండి.
ఇప్పుడు వచ్చేసి మనం బయటకు వస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం నర్సరీ సైడ్ వెళ్తున్నామండి. स्नेक प्लांट है, क्या दाम है ये 180 का है, ये वाला? ये वाला 120, ये भी 180, और स्नेक प्लांट 280, वो 90 रुपीज़, और पीछे का 180 जेरेनियम। నా దగ్గర ఉన్న మొక్కలు ఈ నర్సరీలో తీసుకున్నా, ఇంకా కొన్ని ఇంకో దగ్గర తీసుకున్నా అండి. ఇప్పుడే నర్సరీకి వెళ్ళి ఇంటికి వచ్చినా అండి. చూద్దాం నేను ఎంత మాట్లాడినో, ఎంత డబ్బా నిండిందో చూసి నేను వీడియో ఎండ్ చేసేస్తాను అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస కూర్చున్నట్లు జమ చేసి చెప్పిన ముచ్చట డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లు మీ ముందుకు వస్తానండి.
అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.